హాయ్ అండి. శాండ్విచ్ చేసుకోవడానికైతే ముందుగా ఆలూనైతే ఉడికించుకొని స్మాష్ చేసుకొని ఉప్పు కారం నిమ్మరసం అన్నీ పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా బ్రెడ్ పీసెస్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే బటర్ అయితే వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే షేజ్వాన్ సాస్ అయితే వేసాము, స్ప్రెడ్ చేసుకున్నాము. మరొక బ్రెడ్ మీద అయితే ఆలూ మిశ్రమాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ మీద ఆలూ మిశ్రమం అండి, మరొక బ్రెడ్ మీద అయితే షేజ్వాన్ సాస్ అయితే అప్లై చేసాము. కావాలంటే మైనీస్ కూడా చేసుకోవచ్చండి అప్లై. ఈ విధంగా ఆలూ మిశ్రమాన్ని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడైతే టమాటా ఉల్లిపాయ మిశ్రమం కూడా పెట్టుకుందామండి. దీని మీద ఉప్పు కారం నిమ్మకాయ పిండుకున్నాం ఇందులో కూడా. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైస్ని అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి రోస్టర్లో పెట్టుకొని. బ్రెడ్ రోస్టర్ని అయితే క్లోజ్ చేసి వెయిట్ చేయాలి. చూడండి ఈ విధంగా అయితే అయ్యాయి. బ్రెడ్ స్లైసెస్ అయితే బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.